శ్రీ గజవదనం భవతరణం శ్రీ గజవదనం భవతరణం సేవిత దేవగణం శిఖజన భూషణం శ్రీ గజవదనం. శ్రీమద్రమారమణ గోవిందో శ్రీమద్రమారమణ గోవిందో. మానవుడు జీవితంలో ఏదైనా పోగొట్టుకోవచ్చు గాని ఏ పరిస్థితుల్లోనూ పోగొట్టుకోకూడనిది, ఒక్కసారి పోగొట్టుకుంటే మళ్ళీ చేతికందనది అమూల్యమైనది ఒక్కటి ఉన్నది. ఏమిటయ్యా అది? ఏమిటంటే సావధాన చిత్తులై ఆలకించండి. అమరావతి పట్టణ మేలుచుండే అమరేశుడను రేడు, అమరావతి పట్టణ మేలుచుండే అమరేశుడను రేడు. అతను ఎలాంటి వాడయ్యా? భూపాలుడు, అనుపమ సద్గుణశీలుడు భూపాలుడు, ఆశ్రిత సజ్జనలోలుడు, అపర కుబేరుడు, అభినవ కర్ణుడు భూపాలుడు. అతని యశము దశ దిశలు పాకగా దేవతల దిగని దిగ్గురు మనగా. ఆ మహారాజు గొప్పతనానికి అసూయపడ్డ దేవతలు ఏం చేశారయ్యా అంటే, శనిని పిలిచినారు, శనైశ్చరుని పిలిచినారు. అహో భూపతి వింటిని నీ కీర్తి, అవనీసురుడను అభ్యాగతుడను భవతి భిక్షాం దేహి, భవతి భిక్షాం దేహి. బ్రాహ్మణోత్తమా అభివందనము, నీ సత్కారమునా నిత్య ధర్మము. బ్రాహ్మణోత్తమా అభివందనము. ఎవరమ్మా నీవు ధన్వంతులకి తులాపదవు, ధాన్యలక్ష్మిని నేను ధారపోయకు నన్ను, ధాన్యలక్ష్మిని నేను ధారపోయకు నన్ను. ఆ కపట బ్రాహ్మణుడు కుటిల శనైశ్చరుడు, నీ కలిమిని కీర్తిని దోచ వచ్చినాడు. శని అయినను హరి అయినను ముని అయినను దేహి అనుచు ముంగిట నిలువ, వెనుకాడి ఆడి తప్పుట ఇనకులమున లేదు లేదు. ఎరుగవే తల్లి అదే నీ నిర్ణయమైన కుదరదు, నీ ఇంట నేను కొలువుండుటయున్. ఇది నీ విధి అనుకొందున్ పృథివీశా, పోవుచుంటి ప్రీతుండగుమా. పృథివీశ పోవుచుంటి ప్రీతుండగుమా, పృథివీశ పోవుచుంటి. అని ధాన్యలక్ష్మి ఇలువీడి వెళ్ళిపోయినదట. అంతట శని, ఓ మహారాజా ఆశ్రిత భోజ, ఓ మహారాజా ఆశ్రిత భోజ, ధాన్యము నొసగిన చాలా ధనము నీయవలరా. పొరపాటాయను భూసురా, సరగున తెచ్చెద ధనము. మాట తప్పలేను నీ మాటను వినలేను, మాట తప్పలేను నీ మాటను వినలేను. విడలేను దాన గుణము వినుము నాదు శపథము. అనగానే ధనలక్ష్మి కూడా ధాన్యలక్ష్మి దారినే వెళ్ళిపోయినదట. శని అడిగింది అడగకుండా ఇంకా అడుగుతున్నాడట. మహారాజు అడిగింది అడిగినట్టే ఇచ్చాడట. ఆ విధంగా అష్టలక్ష్ముల్లో 7 లక్ష్ములు వెళ్ళిపోయారట. తదనంతరమున, రాజా
ఇచ్చినంతనే గొప్పనుకోకు, ఇచ్చి ఏమి ఫలము, నీవు ఇచ్చి ఏమి ఫలము, ఇన్ని సిరులతో ఒంటరిగానే ఎటుల వెళ్ళగలను, రాజభటులను వెంట పంపమందురా, భటులు వచ్చినంత నాకు రాదు ధైర్యము, ధీరుడవు నీవే నా వెంట నడుగుము. చిత్తం త్రుటిలో వచ్చేదండి. ఓయి రాజా, అన్ని లక్ష్ములను నిర్లక్ష్య పరిస్థితివి నీవు, అన్ని లక్ష్ములను నిర్లక్ష్య పరిస్థితివి నీవు, నేను మాత్రము నీకు అండగా ఎలా ఉండగలయో. ఎవరు తల్లి నీవు? ధైర్యలక్ష్మిని నేను. నమో ధైర్యలక్ష్మి, నమో ధీరలక్ష్మి, నమో వీరలక్ష్మి నమో. నీవు నా అండగా దండగా నుండ, మరే లక్ష్మి లేకున్న నాకెట్టి లోపమ్ము రాదన్న ధైర్యముతో, సప్తలక్ష్మి వియోగము సైతము నిర్లక్ష్యము చేసి, రాజ్యము గీజ్యము పోయినంగాని నిన్ను నేను పోనిద్దునా, పేదరికమైన భరింపగలగాని పిరికినై జీవింతునా, కాన నా ఇంట నిలకడై నీవుండగా, గీటు గీచి తినిది నీవు దాటరాదు, సూర్య చంద్రులపై ఆన చుక్కలాన, నీ పదమ్ముల ఆన, నా నిత్య సత్యవ్రతముపై ఆన, సకల దేవతలయానా అని ధైర్యలక్ష్మినే బంధించిన రాజు ధైర్యమునకు శనిగుండె జల్లుమని, ఇక తన పని చెల్లదని అదృశ్యుడైనాడట. శ్రీమద్ రమణ గోవిందో. అటుపైన నగరు విడిచి వెళ్లిన 7 లక్ష్ములు ధైర్యలక్ష్మి లేనందున దిక్కుతోచక భయభ్రాంతులై నగరుకే వెనుదిరిగి వచ్చినారట. ఒక్క ధైర్యలక్ష్మినే కాపాడుకున్న ఆ మహారాజుకు మిగిలిన అన్ని లక్ష్ములు తమంతట తామే సమకూరిన ఈ శుభ సమయంలో శ్రీమద్ రమణ గోవిందో. మహాభక్తులారా, ఈ సిరికథ మనకు బోధించే మహత్తర సత్యం ఏమిటయ్యా అంటే, భయమే నీ శత్రువు ఓ మనిషి, భయమే నీ మృత్యువు, భయమే నీ శత్రువు ఓ మనిషి, భయమే నీ మృత్యువు, కష్ట నష్టములు కలిగిన వేళ ఆపదలేవో పైబడు వేళ, ఉన్నవి అన్నీ కోల్పోయినా ఉండవలసినది గుండె ధైర్యము, ధైర్యమే ఐశ్వర్యము ఓ మనిషి, ధైర్యమే నీ విజయము. ఏది అందరూ ఒక్కసారి ధైర్యే సాహసే లక్ష్మి.